ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత పరిపాలన, రాజకీయం, అభివృద్ధి ఇలా ఏ అంశంపై చర్చకు వచ్చినా మొదట రెండు రాష్ట్రాలను పోల్చి చూడడం సాధారణంగా మారింది. 3.5 ఏళ్ల కాలంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ఎంత మేర పురోగతి సాధించాయన్న అంశం ఏదో ఓ వేదికపై తరచూ చర్చకు వస్తోంది. ఈసారి ఇలా జరిగిన ఓ చర్చలో నేరుగా తెలంగాణ సీఎం కేసీఆర్ పాల్గొని అసలు ఆంధ్రప్రదేశ్తో తెలంగాణకు పోలికే లేదని తేల్చి చెప్పారు. హైదరాబాద్ను ఆంధ్ర పాలకులు ధ్వంసం చేశారని, తాము పునర్నిర్మిస్తున్నామని ఘనంగా ప్రకటించారు. అయితే ఈ వ్యాఖ్యలపై ఏపీ సీఎం కూడా కౌంటర్ ఇచ్చారు. 1995కి ముందు హైదరాబాద్, ఆ తర్వాత హైదరాబాద్ను చూస్తే ఎవరేం చేశారో తేలిపోతుందన్నారు. అయితే తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులిద్దరి వ్యాఖ్యల తర్వాత ఏపీ, తెలంగాణ మధ్య ప్రతి అంశంలోనూ పోల్చి చూడడం ప్రారంభించారు కొంతమంది నెటిజన్లు. కానీ ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశాలతో అవి తేలిపోయాయి. అమరావతి శంకుస్థాపనకు కేసీఆర్ను చంద్రబాబు ఆహ్వానించారు. అలాగే తను నిర్వహించిన యాగానికి చంద్రబాబుని పిలిచారు కేసీఆర్. ఆ తర్వాత గవర్నర్ విందుల్లోనూ ఇద్దరూ సమావేశమయ్యారు. దాంతో తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న ఉద్రిక్త పరిస్థితులు పూర్తిగా చల్లబడ్డాయి. విభజన సమస్యలు వేటికి పరిష్కారం దొరకకపోయినా వివాదాలకు మాత్రం రెండు రాష్ట్ర ప్రభుత్వాలు దూరంగా ఉంటూ వచ్చాయి. ఇప్పుడు హఠాత్తుగా తెలంగాణ సీఎం కేసీఆర్ అసలు ఆంధ్రప్రదేశ్ లెక్కే కాదని, తాము ఎంతో ఎత్తులో ఉన్నట్లు చేసిన వ్యాఖ్యలు కొత్త తరహా చర్చకు దారితీశాయి. 3.5 ఏళ్లలో తెలంగాణలో జరిగిన అభివృద్ధి, ఏపీలో జరిగిన అభివృద్ధిని వివరిస్తూ రెండు రాష్ట్రాలకు చెందినవారు సోషల్ మీడియా వేదికగా వాదనలకు దిగుతున్నారు. హైదరాబాద్ నగరంలో ఉంటున్న ఆంధ్ర ప్రజలు కట్టే పన్నుల ద్వారానే తెలంగాణకు 40% ఆదాయం వస్తుందన్న నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ వ్యాఖ్యలను కొంతమంది హైలైట్ చేస్తున్నారు. 3.5 ఏళ్ల కాలంలో రెండు రాష్ట్రాల్లో ఏర్పాటైన భారీ పరిశ్రమలు, ప్రాజెక్టులు, విద్యా సంస్థలను పోల్చి చూడడం ప్రారంభించారు. ప్రభుత్వాల పనితీరును విశ్లేషిస్తూ తమ రాష్ట్రం గొప్పదంటే తమ రాష్ట్రం గొప్పదని వాదించుకుంటున్నారు. హైదరాబాద్ను ఆంధ్ర పాలకులు ధ్వంసం చేశారని తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు కొద్ది రోజుల కిందట కేటీఆర్ చేసిన ప్రకటనను కౌంటర్గా సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తున్నారు నెటిజన్లు. హైదరాబాద్లో ఐటీ అభివృద్ధికి చంద్రబాబు కృషే కారణమని కొద్ది రోజుల క్రితం కేటీఆర్ ఓ సదస్సులో ప్రకటించారు. మొత్తానికి నిన్న మొన్నటి వరకు ఈ ప్రశ్నలపై చర్చలన్నీ సోషల్ మీడియాలో టైంపాస్ వ్యవహారాలుగానే ఉండేవి. అయితే ఇప్పుడు ముఖ్యమంత్రులిద్దరూ పరోక్షంగా అయినా వీటిపై కౌంటర్లు ఇచ్చుకోవడంతో అసలు గేమ్ ప్రారంభమైనట్లయింది. మరి ఈ వాదనలు కొత్త సమస్యలు సృష్టిస్తాయో, అభివృద్ధిలో పోటీ పడేందుకు దోహదపడతాయో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.